బ్రేకింగ్ లో చూస్తున్నాం. పిఎస్సి అడ్వైజరీ కమిటీ ఉమ్మడి భేటీ ప్రారంభమైంది. కాసేపట్లో కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. పిఎస్సి అండ్ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో పార్టీ బలోపేతం, అంతర్గత విషయాలపై చర్చ జరుగుతోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై కూడా నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరీ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ నిర్వహిస్తారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇందులో భాగంగా సభను తలపెట్టారు. ఈ సభకు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్, మంత్రులు, జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరవుతారు. జిల్లా మండల గ్రామాధ్యక్షులకు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇవాళ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరీ సభ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్లో భాగంగా ఈ సభను తలపెట్టారు. ఈ సభకు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, అలాగే రేవంత్, మంత్రులు, జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరవుతారు. ఇక జిల్లా మండల గ్రామ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ మనం ఈ ఉదయం మాట్లాడుకున్నాం ఒక షెడ్యూల్ గురించి. ఖర్గే అండ్ కేసీ వేణుగోపాల్ వీళ్ళంతా అతిరథ మహారాజులందరూ వస్తున్న పరిస్థితుల్లో ఆ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ అమలవుతోందా? అండ్ ప్రస్తుతానికి ఏం జరుగుతోంది? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో 7.5 పూర్తయింది. దీనికి సంబంధించి ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు. మరొక వైపు ఇచ్చిన హామీల్లో భాగంగా ఏవైతే హామీలు ఉన్నాయో, ఇటు బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా ఇతర పనులు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇటు కార్యకర్తలు కానివచ్చు, నాయకులు కానివచ్చు పూర్తి స్థాయిలో ఇంకా పని చేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన పిఎస్సి మీటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం పిఎస్సి మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనము ఈ యొక్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ సమాధానంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే నినాదం ఉందో కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రధానంగా ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై సంబంధించినటువంటి అంశాలపై ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల పాశమైలారం ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ఎవరైతే చనిపోయారో వారికి ఒక 2 నిమిషాల పాటు చనిపోయిన వారికి మౌనం కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాటించిన తర్వాత పిఎస్సి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నేతలకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునే దిశగా ఈ యొక్క సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాష్ట్ర నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అకాల మరణంతో ఆ సీటు ప్రస్తుతం ఖాళీగా ఉంది. సో త్వరలోనే దానికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ సీటును గెలుచుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఇతర రాష్ట్ర నేతలందరూ కూడా దీనిపై చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ
ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు పార్టీ గురించి అనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకొని విజయ బావుట ఎగురవేయాలనే దిశగా కూడా ఒక అంటే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్ళి దీన్ని మరింతగా స్ట్రెంథెన్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు ఉండాలని చెప్పి కూడా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. పిఎస్సి అనంతరం జరగబోయే ఈ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర పిసిసి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, ఇతర ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా మంత్రులు, ముఖ్య నేతలందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానిపై నేతలకు మల్లికార్జున ఖర్గే దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ కార్యకర్తలు ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఇటు మంత్రులకు, ఇటు అదేవిధంగా ఇటు పార్టీకి ముఖ్యంగా గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో ఈ నేపథ్యంలోనే దానిపై కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలకే ప్రభుత్వంలో పనులు అవ్వడం లేదు అని చెప్పి కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గత కొన్ని నెలలుగా కూడా ఇటు పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఇటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మధ్య సమన్వయం, అదేవిధంగా ఇటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్, వీటన్నిటిపై కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పిచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై నేతలకు మల్లికార్జున ఖర్గే ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించబోతా ఉన్నారు. ఈ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా ఇతర పార్టీ ప్రతినిధులు, ముఖ్య నేతలు 40,000కు పైగా కూడా ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పి ఇప్పటికే పిసిసి ఆహ్వానాలు పంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మల్లికార్జున ఖర్గే ఒక దిశ నిర్దేశం చేయబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి వార్డు వారీగా కూడా ఏ విధంగా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి, పార్టీ కూడా ఇటు ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిన వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో మల్లికార్జున ఖర్గే నేతలకు దిశా నిర్దేశం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పిఎస్సి సమావేశం అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.